ప్రభు నా స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున మనందరినీ కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి జీవితంలో ఒక పాపం అనేది మన దేవునికి ఇష్టమైన కార్యము కాదు. పాపాన్ని తలపోసుకుంటూ పాపంలో జీవించుకుంటూ నేను పరిశుద్ధుడనని ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పాపాన్నేమో దాచిపెట్టుకుంటూ ఉంటారు, బయటికి పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ ఎదటివారిని ఇంపార్టెంట్గా పాయింట్అవుట్ చేయాలి, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి ఆనందే ఉండలేము, ఈ ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ మైండ్లో ఉండరు కనుక, వాళ్ళు కరెక్ట్గా జీవించడం వాళ్ళకి తెలియదు కనుక ఎవరినో ఏదో ఒక అవమానించాలి, లేకపోతే ఎవరినైనా ఏదైనా అంటూనే ఉండాలి మనము అనే ఒక తలంపు ఎవరి నుంచి వస్తూ ఉంది అని ఆలోచిస్తే క్రమమైన నడవడిక లేక అధికారుల నుండి కింద స్టేజీ వారి వరకు కూడా ఇదే ఆలోచనతో ఉంటూ ఉంటారు మానవులు. ఎందుకు అంటే వాళ్ళ నైజము కాదు, వాళ్ళ పరివర్తన అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు అని అంటే లేమికల వాళ్ళలోనూ ఉన్నారు, ధనికులలోనూ ఉన్నారు, లేరు అని నేను అనడం లేదు. అని నీతిమంతులు లేరు అని నేను అనడం లేదు. నీతిమంతులు ఎక్కువ వాళ్ళు డాంబికంగా మాట్లాడటానికైతే ఇష్టపడరు, ఎదుటి వారిని అనటానికైతే ఇష్టపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళకు వాక్యం తెలుసు కనుక వాక్యం ప్రకారం నడవాలి. కానీ మానవులు మాటల ప్రకారం చవి చూచుకొని జీవించకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పాపాన్ని గురించి మనం ఆలోచించి చూడాలి అంటే మరి సంసోను డైరెక్టర్గానే తప్పులు చేశాడు. దేవుని వరాన్ని పుట్టాడు. తర్వాత తను తల మీద క్షవరం వేయకుండా ఎంతమంది శత్రువులైనా హతం చేయగలిగేటువంటి సమర్థుడిగా దేవుడు చేశాడు. అయినప్పుడు కూడా తన బలాన్ని, తన గొప్పతనాన్ని చూసుకొని తను చెడు కార్యం చేశాడు. ఏది? డిలీలాని సొంతం చేసుకొని ఆమెతో వ్యభిచారం చేసి తరువాత తను మోసపోవటం తనకు తెలిసిన తరువాత వాళ్ళందరి మధ్యలో తను చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే దాగోను గుడిలో స్తంభాలు పడిపోయి చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే పాపము. పాపం వలన వచ్చిన జీతము మరణం అని వాక్యం చెప్తూ ఉంది. అదొకటే కాదు, ఇంకొక విధంగా చూసుకోవాలి అంటే మరి యోసేపు ఉన్నారు. మరి అన్నదమ్ముల కంటే చిన్న అతను, కానీ దేవుని తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డ ఎదిగినప్పుడు అసూయ చేత ఎన్నో కష్టాలు పడి చివరాఖరిగా రాజు చేతులు పడినప్పుడు ఆ రాజు భార్య తను సైనించాలని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా ఒక తప్పు అడుగు వేయకోకుండా తన జీవితంలో విజయవంతంగా సాధించాడు. ఎందుకంటే తను తప్పు చేయకుండా జైలను అనుభవించి వచ్చాడు, కానీ తప్పు చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు అతన్ని రాజుగా చేశాడు. ఎందుకని? దేవునికి ఇష్టంగా జీవించాడు, భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఆయన రాజుగా ఏర్పరచడానికి గల కారణం. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము నిందలు వేయవచ్చు, మరి ఎన్నో సమస్యలలో ఇరుకున పడి మరి దేవుని సన్నిధిలో వండుకుంటూ ఒత్తిడి కలిగి జీవించవచ్చు. కానీ పాపానికి దారి తీయకుండా ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ మన మీద ఉండి ఈ జీవితాంత కాలంలో ఎన్ని కష్టాలు అయితే అనుభవించామో అన్ని కష్టాలకి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవటానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. మరి భూలోకంలో యేసుక్రీస్తు ఉన్నంతకాలము నేరస్తుడుగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్నంతకాలము మరి భూమి మీద ఉన్నంతకాలం ఏదో ప్రశ్నార్థం చేసి యేసుప్రభుని హింసించిన వాళ్ళు లేకపోలేదు, బళ్ళెం పోట్లు పొడిచిన వారు లేకపోలేదు, చంపిన వారు లేకపోలేదు. అయినా కానీ మరి ఆయన ఒక ప్రాణలేఖ మన మీద ఉంచి ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించి మరి పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్ళాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే ప్రభు పడిన కష్టాలు పడాలి, ప్రభు పడిన శ్రమలు పడాలి, ప్రభు పడిన నిందలను అనుభవించి కడ వరకు నమ్మకము కలిగి మరి యేసేపులాగా యేసుక్రీస్తులాగా జీవించిన మరుపక్షాన దేవుని రాజ్యం చూడగలుగుతాము, దేవుని రాజ్యం చేరగలుగుతాము. దేవుడు మరి ఆ పరలోక పట్టణంలో మనకి అధికారం అనుగ్రహించునుగాక. దేవుడిచ్చిన మాటలను దీవించునుగాక.